నెంబర్ చెప్పనా? నెంబర్ చెప్పు. 95 73 01 35 08 5. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. 76,000 పళ్ళు వేసినాయా? 2 పళ్ళు 2. బండికి మనకి ఏమన్నా బండికి కానీ చూసాను అన్నీ పోతాయా? కోడవే కదా? కోడలే 2. చూడండి ఎంత? 76,000 అంటే చూడండి. కోడితోలు బాగానే ఉండదు చూడండి. ఏ రోజు మార్కెట్ ఉంది? వీక్ గానే ఉంది ఇదే సంత. 70,000 అంటే చూడండి. 1,45 అంటే చూడండి. బాగానే ఉండదు చూడండి. 75,000 అంటే చూడండి. నేను కూడా బాగానే ఉంది చూడండి. బేరం అయిపోయింది, కట్టేస్తాను చూడండి. 80,000కి బేరం అయిపోయినాడు. కొన్నాడు అంటున్నాడు రైతు. 2 ఒకటే నమ్మనే ఉండదు చూడండి. 80,000 తీసుకున్నాడు అంట. మీకు వ్యవసాయానికైనా, గుర్రుకైనా, గుంటకైనా, మడక్కైనా ఏ దానికైనా బాగుపోతాయని చూడండి. 65,000 ఎన్నాళ్ళు అయ్యి? వారమైందే. ఎన్ని ఇస్తుంది పాలు అప్పుడే? 4-3 ఇస్తుంది చూడండి. నేతని కొట్టాను 6 బళ్ళతో ఉన్నాడు చూడండి. బాగుంది చూడండి. 85,000 చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 5-4 ఇస్తుందా? దూడ అదేనా? ఆపక దూడ. ఈ దూడ దీన్ని ఇదేన్ని ఇస్తుంది? 4-3 ఇస్తుంది. 4-3 ఇస్తుంది చూడు. బాగుండదు చూడండి. బర్రెలు 2 బాగుండదు చూడండి. బర్రెలు 95,000 అంటే చూడండి. ఎట్లుంది చూడండి. కుర్ర అంటే ఒంగోలు కుర్ర. 85,000 ఎన్నైందా? పాలు ఇస్తుందా? ఎన్నైందా? ఎన్నాళ్ళకి ఇంతది? 1 వీక్ ఇంతాను చూడండి. బాగానే ఉంది చూడండి. బాగా జంపు కానీ 6 కొంచెం ఎంత జంపు ఉంది చూడండి. బర్రె ఈరోజు మంచిగా వచ్చినాయి సంతకు. 56,000 అంటే చూడండి. నల్ల కూరలు బాగానే ఉన్నాయి. ఇంకా పాలువలతో ఉన్నాయండి చూడండి. మనకు టాటర్ బండికి కానీ, గొర్రుకు కానీ, మడక కానీ బాగా పోతాయండి చూడండి. మరిపినారు. 62,000 దూడ ఉందా? పాలన్నీ ఇస్తుంది. 4-3 ఇస్తుంది. ఇది 2. ఇదంతా 30,000 చూడండి. 2 బర్రెలు బాగానే ఉన్నాయి. ఈ నెంబర్ ఉంది. ఎవరైనా కాంటాక్ట్ అవుతారు. రెగ్యులర్ గా వస్తుంటావు సంతకు? రావా? రైతువే. 1,50 అంటే చూడండి. ఎన్ని వాళ్ళతో ఉన్నాయన? పళ్ళని వేసినాయా? ఏం కాయలు కొట్టింది? ఇంకా కాయలు కొట్టలేదు అంటే ఇది రాతికి కడతారు కదా, అందుకు కాయలు కొట్టలేదండి చూడండి. రాతికి కట్టకపోతే కాయలు కొట్టరు. ప్యూర్ నాటి చూడండి. దీన్నే చూడండి. ప్యూర్ నాటి అంట. ఎందుకంటే గిరిసికి కాదు, సూదికి కాదు. అంటే ఎగవారిచ్చింటే పుట్టినాయండి చూడండి. 3-4 ఇస్తాను చూడండి. ఇది 40,000. 60. ఎన్ని ఇస్తుంది పాలు? 3.5 ఇస్తుంది. సాయంత్రం 3.5. అంత రేటు చెప్తాను. ఎంత దూడ? ఎంత దూడ? ఎన్ని దూడ? నెల అయిందా చూడండి. ఒక 5,000 అటు ఇటు ఇస్తాడు చూడండి. 60 అంటే 60కే మీరు 5,000 అటు ఇటు ఇస్తావు కదా, ఇస్తాను చూడండి. బాగానే ఉంది చూడండి. బర్రె నెంబర్ చెప్పు. నీ ఫోన్ నెంబర్ చెప్పి కాంటాక్ట్ అవుతారు. 8074 884 ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ. రెగ్యులర్ గా వస్తాడు సంతకు? రెగ్యులర్ గా వస్తున్నా. డైలీ వస్తాను చూడండి. అబ్బాయి ఏం పేరు? షేక్ సలీము. కాంటాక్ట్ కానీ మంచి పట్టిస్తాడు. నువ్వు రేట్ చెప్పి ఎంత ఉందో అడుగుతా కదా. 48,000 దూడ ఇదేనా? 48. దూడ ఎన్నోళ్ళ దూడ? దూడ ఎన్నెళ్ళు దూడ? శుక్రవారం వినిందండి చూడండి. 45,000 అంటే చూడండి. శుక్రవారం ఏంటంటే ఇంకా పాలు కూడా పడలేదండి. ఎన్ని కొట్టిదే? 50,000 ఉంది. ఎండిపోయింది ఇదే చూడండి. బాగానే ఉంది చూడండి. రెగ్యులర్ గా వస్తాంటావు సంతకు? ఈ నెంబర్ చెప్పేవారు కాంటాక్ట్ అవుతారు. ఈడే ఎన్ని అయింది చూడండి. ఎన్ని కొట్టు ఇప్పుడే ఎన్ని అయిందండి చూడండి. ఇంత 1 గంటకు ముందు చూడండి. దూడ ఇంకా చిన్న దూడ. 72,000 చెప్తున్నారు దీన్ని. అంటే 6-7 ఇస్తాదండి చూడండి పాలు. 98,000 ఇచ్చే రేటు? 90 చెప్పి 90కి ఇస్తానండి చూడండి. ఎన్ని ఇస్తుంది పాలు? 4-5 ఇస్తుందా? ఇంకా 15 రోజులు పడుతుంది. ఇంకా 15 రోజులు పడుతుంది చూడండి. ఎన్ని అయిందండి చూడండి. 15 రోజులు 20 రోజులు అటో ఇటో ఇస్తుంది. 95,000 ఇది 46,000 దూడ ఏదండి ఇది? దీందే ఎన్ని ఇస్తుంది పాలు? ఇది పూటకి 8 ఇస్తుంది. 12 సాయంత్రం పొద్దున 7 సాయంత్రం 6 ఇస్తుంది. ఇది 4-3 ఇస్తుంది. చూడండి బాగానే ఉండదు చూడండి. 8 గొడ్లు
50,000 ఎన్ని వాళ్ళతో ఉందినా పాలు వల్ల ఇంకా పల్లె వేయలే బండి ఏమన్నా పోతుందా ఎరువు బండి పోతుంది చూడు బండి పోతుందంట బరి కానీ బండి కానీ గొర్రె కానీ ఏదానికైనా ఇంకా పాలు వల్ల అంటే చూడండి బాగా దూడ కూడా బాగా పొగురు మీద ఉంది ఎట్లుంది చూడండి ఎట్లుంది చూడండి 95,000 ఇచ్చే రేటు 95,000 చెప్తాను చూడు అడిగితే ఒక రేటు ఒక 5,000 అటు ఇటు ఇచ్చేది అట్టుకున్నాడు చూడండి ఒక 5,000 అటు ఇటు ఇచ్చేది అట్టుకున్నా పళ్ళన్నీ వేసినాయా అయినా పళ్ళన్నీ బండి బాగానే పోతాయా సేద్యానికి వ్యవసాయానికి సూపర్ అంటే చూడండి 95,000 అంటే చూడండి రెండు ఒకటే నమ్మే ఉన్నాయి కొమ్మునట్టు కానీ చూడ్డానికి బాగానే ఉండదు చూడండి పళ్ళన్నీ వేసినాయా 6 వాళ్ళతో ఉన్నాయా అంతేనా ఇంకేం తక్కువ లేదా అంతే 95,000 అంతేలే అడిగితే రేట్ ఉండదు ఒక 500 అటో ఇటో బేరం అయిపోతుంది అను నచ్చితే అడగాలంట చూడండి 38,000 ఎన్నెళ్ళు దూడ నెల దూడ కోడావా ఆవు కుర్ర కాదు ఎన్ని ఇస్తుంది పాలు 2.5 ఇస్తుందా చూడు బాగానే ఉండదు నాట్యావు 2.5 ఇస్తుంది చూడు నీ నెంబర్ ఉందా ఫోన్ నెంబరు చెప్పు 630-5599-439 ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి గెలిచి ఇది ఒంగోలు బాగానే ఉంది చూడండి నాట్యావు 55,000 దూడ పై దూడ కురదోడ పై దూడ అంటు చూడండి ఎన్ని ఇస్తుంది పాలు 3 ఇస్తుందండి చూడండి 3 ఇది బండికి కూడా పోతారా పాదా మీరైతే అవునులే మా బండికి అయితే మరపలేదండి చూడండి నీ నెంబర్ ఉందా కాంటాక్ట్ నెంబర్ చెప్పు 97-04-15-31-31-62 ఈ నెంబర్ కాంటాక్ట్ కావండి ఇది కూడా నాటి అవి బాగానే ఉన్నది ఇంకా ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఇంటి దగ్గర 4 ఆవులు ఉన్నాయా చూడండి ఈ 4 ఆవులు ఉన్నాయంట ఈ నెంబర్ కాంటాక్ట్ అయితే మనకి ఎన్ని వాడితే ఇంటికాడ పట్టకచ్చుకోవచ్చు రైతే కదా రైతువే కదా వ్యాపారస్తు గొర్రెలు కూడా ఉన్నాయా సరే గొర్రెలు ఆవులు ఎనుములు అన్ని ఉన్నాయంటే ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ పట్టిస్తాడు కోళ్ళు కూడా ఉన్నాయి చూడు కోళ్ళు కావాలని పట్టించుకోవచ్చు 48 కడుగుతున్నారా ఎన్ని ఇస్తుంది పాలు 4-3 ఇస్తుంది 48 కడుగుతా అంటే ఈ లేదంట 4-3 ఇస్తుంది చూడండి పాలు 90,000 ఎన్ని ఇస్తుంది పాలు 5-4 ఏం అంత రేటు 5-4 అంత రేటు నచ్చ చెప్తాండావా అంతే అంటావా తగ్గిస్తాండావు 46,000 ఎన్ని ఇస్తుంది పాలు 4.5 ఇస్తుందా నాటావే కదా గెలిచేది ఇది అది క్రాస్ అంతే దూడ ఎన్ని దూడ 4 నెలల దూడ చూడండి నాటి ఆవు కాదు కానీ క్రాస్ అంట చూడండి బాగానే ఉన్నది చూడండి ఇంకోటి కూడా ఈ పక్క కూడా ఉంటుంది చూస్తా 2 క్రాస్ అంట చూడండి 2 నాటి ఆవులే బాగున్నాయి చూడండి ఈరోజు 81-470-95-6662 ఈ నెంబర్ ఏ ఊరు పెనుగొండ చూడండి ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ 45,000 దూడ ఎన్ని దూడ వారం దూడ ఎన్ని ఇస్తుంది పాలు 4.5 ఇస్తుంది సాయంత్రము అంతేనా రెగ్యులర్గా వస్తాంటావా సంతకు 65,000 ఎన్ని ఇస్తుంది పాలు 7-6 ఇస్తుందా దూడ ఇదేనా ఎన్ని దూడ 1.5 నెలలు దూడ చూడండి ఎన్ని ఇస్తుంది పాలు 7-6 ఇస్తుందని చూడండి 7-6 ఇస్తుందని చూడండి 75,000 ఉన్నాయండి చూడండి బాగుండే చూడండి బేరం అయిపోయింటే ఇక్కడ కట్టేసుకున్నారు చూడండి బేరం అయిపోయినాయంటే ఇవి 1,10,000 బేరం అయిపోయినాయి ఇవి 4 వాళ్ళతో ఉన్నాయి చూడండి 2 ఒకటేనమ్మని 4 వాళ్ళతో ఉన్నాయి చూడండి 1-10 అంట చూడండి అంటే 1,10,000 బాగానే ఉండదు 2 ఒకటేనమ్మన కొమ్ములు కాళ్ళు కానీ ఏం కానీ బాగానే ఉన్నాయి ఎంత 1-10 ఇచ్చే రేటు 1,00,000 ఇస్తారు చూడండి పళ్ళన్నీ వేసినాయా చూడండి 1,30,000 బేరం అయిపోయినాయండి చూడండి బేరం అయిపోయింటే కొమ్ములు కూడా జూరించుకుంటున్నారు చూడండి 1,30,000 కొన్నాడు చూడండి అయితే బాగానే ఉండదు 2 ఒకటేనా మన కొమ్ములు కూడా జూరిస్తున్నాడంట
ఎంత? 45. ఎన్ని ఇస్తుంది పాలు? 6 లీటర్లు ఇస్తుందా? సాయంత్రము 5:30. 6, 5:30 ఇస్తుంది. 40 చెప్తున్నాడు. 45 అంట. 38,000. ఎన్ని ఇస్తుంది? 4:30, 5 ఇస్తుంది. ఇది 40. ఎన్ని ఇస్తుంది? 6. సాయంత్రము 18, సాయంత్రం 6 ఇస్తుంది చూడండి. 80,000 ఇచ్చే రేటు? 80,000 చెప్పి 80,000కి ఇస్తాడు చూడన్న. ఎంత ఎంత రేటప్పా? 35,000 అంట చూడండి. సాయంత్రం 18,4 ఇస్తాడంట చూడండి. 35,000. ఎన్ని ఇస్తుంది పాలు? 5. నాట్యావా గెలిచావా? డాసా 35,000. పాలెన్ని? 5 ఇస్తాను. సాయంత్రం 5. నాట్యావ బాగానే ఉండదు చూడండి. 95,000 చెప్తాను చూడండి. కాళ్ళు కానీ కీళ్ళు కానీ బాగానే ఉన్నాయి. రైతువే అంట చూడండి. బాగుండదు చూడండి. 95,000. 1:30. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 6 వాళ్ళతో ఉన్నాయా? 6 వాళ్ళతో ఉన్నాయి చూడండి. 1:30 అంటే చూడండి. రెండు అయితే ఒకటే నమ్మనే ఉన్నాయి. కొమ్ము కానీ కాళ్ళు కానీ బాగానే ఉంటాయి చూడండి. బండికి కానీ నీకు బాగా రైతులే బాగుంటాయి చూడండి. మీకు ఏం ప్రాబ్లం ఏం లేదంట. ఎంత కొన్నారన్నా ఇవి? 85,000. ఏ ఊరునా? తెలంగాణ. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. మీరు అమ్మేకా రీఛార్జ్ చేసుకునేగా? అమ్మేదే. నీ నెంబర్ చెప్పు. 9963393634. ఏ సంతకి ఎత్తపోతారు ఇవి? తెలంగాణ సంత చెప్తే విశ్వాబాద్ లో ఉంటాయి చూడండి. బాగానే ఉంటాయి చూడండి. రైతులే వ్యవసాయానికి బాగుంటాయి చూడండి. అండ పుస్తుంది అంటే అక్కడ ఎత్తుకెళ్తున్నారు. ఈ నెంబర్ కాంటాక్ట్ కాండి. 1,20,000. అక్కడే తెలంగాణ కల్లా ఎత్తిపోయేది. ఇవి 1,20,000. అవి 85,000 చూడండి. అక్కడ రేస్ కంట అంటే ఉరికెత్తడానికి తీసుకెళ్తాను. అక్కడ నువ్వేనా పిలిపించేది? ఏం పేరు నీ పేరు? శాంతరాజే అంటే చూడు చిప్పిచ్చిండేది. సరే ఇక్కడే ఉండేది చూడండి. బాగుండేది చూడండి. వీళ్ళంతా వ్యాపారస్తులే చూడండి. వీళ్ళ కాంట్రాక్ట్ అయితే కన్నా మంచి పట్టిస్తారు చూడండి. నీకు పసులు కానీ ఎనుగోడ్లు కానీ ఏవన్నా కానీ నీకు తెలంగాణ ఆంధ్ర 2 సార్లు అంటే పట్టిస్తారు చూడండి. 1,25. పళ్ళన్నీ వేసినాయి సమయ. పళ్ళన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎట్లుంటే అట్లే పోతాయా? పోతాయండి. చౌకోలు వద్దాయి. బాగానే ఉండదు చూడండి. కాళ్ళు కానీ మనకి ఏమన్నా కానీ కొంచెం లాలాలు కొట్టుకున్నట్లుందే. లైట్ గా కొట్టుకోవాలి లాలాల. 75,000 చూడండి. బాగానే ఉంటాయి. ఒకటేనా మన 2 కొంచెం ఆర్గ్యుమెంట్ అయితే 500 అటు అయితే అయిపోతుంది. 1,35,000 అంటే చూడండి. ఎట్లుండే అట్లా పోతాయి. చౌకోలు వద్దాయి. ఇది అయిపోతాయి. రైతులువే కదా. బాగానే ఉంటుంది. రైతులువే అంటే చూడండి. 2 ఒకటే నమ్మనే ఉంటాయి. బాగానే ఉంటాయి చూడండి. ఎద్దులు కూడా కొమ్మనాటు కానీ ఏదని కానీ బాగానే ఉంటుంది. 1,45,000. 1,40. ఇప్పుడు ఎట్లుంటే ఎట్లా పోతాయి. చౌకోలు వద్దాయి. మీకు గొర్రెకు కానీ గుంటకు కానీ మడక గట్టుకొని ఏదని కానీ మళ్ళీ పనుకుండేది కానీ ఏం అట్లా అడగద్దంటావా? బాగానే ఉండాయండి చూడండి. అడిగేది పేరు పెట్టేటట్టుగా లేవండి చూడండి. రైతువేనంటానా? నీ నెంబర్ ఉందేనా? కాంటాక్ట్ అవుతారు ఎవరన్నా? ఫోన్ నెంబర్ అనేది చెప్పు. నా నెంబర్ చెప్పునా? 99 63 00 84 21. ఈ నెంబర్ కాంటాక్ట్ కానీ రెగ్యులర్గా వస్తా అంటాడు అన్న సంతకు. అన్న దగ్గర అయితే మంచిగా ఉంటాయి బాగా ఎద్దులు చూడడానికి. కానీ నీకేంటంటే 2 కాళ్ళ మట్టం కానీ కొమ్మునాడు కానీ తన్నెల్లే పొడిసెల్లే అన్ని బాగుంటాయి చూడండి. ఏముంటాయి నా రేటు? 1,40 అంటే చూడండి. అవేను కావాలంటే ఈ నెంబర్ నీ నెంబర్ చెప్పిన కాంటాక్ట్ అవుతారు. 95 73 43 85 10. ఈ నెంబర్ కాంటాక్ట్ కండి. అన్న నెంబర్ కాంటాక్ట్ మంచి పట్టిస్తాడు. 95,000 ఇచ్చే రేటు? 88 అయితే ఇస్తాడు చూడండి. బాగానే ఉండాయి. నల్లవి 2 ఒకటే నవ్వునేమో ఉండే చూడు. కొమ్మనాడు కూడా బాగానే ఉన్నాయి చూడండి. ఉన్నాయి 1,10. ఇచ్చే రేటు లాస్ట్ రేటు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఇచ్చేది అంతే. పళ్ళన్నీ వేసినాయా? పళ్ళు వేసినాయి చూడండి. బాగానే ఉంటాయి చూడండి. పళ్ళన్నీ అయిపోయినాయి. ఏ రేటు ఉన్నాయనా? 1,40. ఎన్ని వాళ్ళతో ఉన్నాయి? 18,500. గెరిశావా నాటావా? ఒంగోలావా చూడు. ఒంగోలావా అని చూడు. 18,500 అంటే చూడండి. 62,000. ఎన్నేళ్ళ దూడ?
నెలన్నర దూడ. ఎన్ని ఇస్తుంది నా పాలు? 4-3 ఇస్తుందా? 4-3 ఇస్తుంది చూడండి పాలు. బాగానే ఉంది జంపు కానీ ఈ లాంగ్ కానీ జంపు బాగుంది చూడండి. 78,000. ఎన్ని ఇస్తుంది పాలు? 4-5 ఇస్తుందా? ఇదేనా దూడ? ఎన్నెళ్ళు దూడ? రెగ్యులర్ గా వస్తా ఉంటావా సంతకు? లేదా రైతువా? ఇంకా ఉండవే అమ్మేటివి? రైతులు రైతులే అంట చూడండి. బానే ఉంది చూడండి. 75,000 అంట. ఎన్నికొట్టు 65,000. ఎన్నాళ్ళ ఈయన? వారమైంది చూడండి ఈయన. ఎన్ని ఇస్తుంది నా పాలు? 4-3 ఇస్తుందండి చూడండి. ఎన్నికొట్టు బాగుంది దప్పంగా చూడండి. బాగా లావుగా ఉంది. 4-3 ఇస్తుందండి చూడండి. 36,000 ఇచ్చే రేటు? 30,000 ఇచ్చేసి. ఎన్ని ఇస్తుంది పాలు? 4-5 ఇస్తుందా? 4-5 ఇస్తుందండి. 30 అంటే ఇస్తారండి. మార్కెట్ లో తాళ్ళు దొరుకుతుంది చూడండి మనకి. ఎందుకంటే పసులు పట్టుకుంటానే తాళ్ళు గాని ముగదాళ్ళు గాని ఈ మెడకేసుకుంటాం అవి గాని పట్టెన్లు గాని ఆల్మోస్ట్ A to Z వీళ్ళ దగ్గర ఉంటాయి చూడండి. ఏవి కావాలంటే అవి. దవలు గాని మనకి ఏ టైం కావాలితే ఆ టైం ఉంటుంది చూడండి. తాళ్ళు గాని పెద్ద పెద్ద 65,000 చెప్తాను చూడండి. ఇది 4-5 ఇస్తుందండి చూడండి పాలు. ఎందుకంటే ఇది ఈ కలర్ ఆవు ఎక్కడ దొరకదు చూడండి. కలర్లు అంటే బ్లాక్ వైట్ ఉంది కదా, ఇది మనకి ఇంట్లో ఉన్నా కూడా బాగుంటది అంట. అందుకంటే 60,000 చెప్తున్నాడు. ఏ రేట్నా ఇది? ఏముంది రేటు? 35,000 చూడండి. 35,000 అండి చూడండి. ఇచ్చే రేటు? కొనుక్కున్నావా? కొనుక్కున్నాడు చూడు 35,000కు రైతుకు. 19,000 పాలు ఇస్తాదనా? ఇప్పుడు 19,000 పట్టుకున్నాడు చూడు. పాలు కూడా ఇస్తాదండి అన్నయ్య. చాలా తక్కువకే దొరికింది కదా రేటు. చాలా చీప్ అండ్ రేట్. ఫస్ట్ ఇక్కడ మోగులు కూడా ఉంటాయి చూడండి. మనకి ఎవరన్నా మనకు సంతలోకి వచ్చి పట్టుకున్నాడు పట్టెన్లు కానీ తాళ్ళు A to Z చూడండి. మూల కానింటి అన్ని ఉంటాయి చూడండి దగ్గర. 26,000. ఎన్ని ఇస్తుంది పాలు? 3 ఇస్తుందా? సాయంత్రం 3 12-3 ఎంత? 26,000. రెగ్యులర్ గా వస్తా ఉంటావా సంతకు? నువ్వు కొన్నావా? బాగా తక్కువ కొన్నావు 26,000కు. పాలు పిన్నావా మరి? ఇది 2 నువ్వు మళ్ళా రిటర్న్ అమ్ముతావు ఏమే? 2 పొందం లేదా? కొట్లాడుతాడని రిటర్న్ అమ్మేస్తాడు. రైతు కొనుక్కున్నాడంట పొందలేదని ఆవు అమ్మేస్తాడు చూడు. మళ్ళీ రిటర్న్ 26,000కి ఇస్తాడని చూడండి. ఏ రేటు? 45,000 చెప్తున్నావా? ఎన్ని ఇస్తుంది పాలు? 6-6.5 వస్తాయి. ఇంకా బేరం అయిపోలేదు ఏమంటే? బేరం అయిపోలేదా? 6-6 ఇస్తాను చూడండి. ఫైనల్ ఎంత? 42 అయితే ఇస్తాడని చూడండి. 6-6 ఇస్తాడని చూడండి పాలు. 40 లోపల అంటే చెప్పి దాన్ని తీసుకుంటాడు. చెప్పు 40 లోపల బేరం అయిపోతాడు. ఎన్ని వాళ్ళతో ఉంది వీడియో? లాస్ట్ వరకు చూడండి. నేను ఏం చెప్పినాను ఏమనేది రేట్ తెలుస్తుంది. ఒక్క వీడియో తీయాలంటే ఎన్ని కష్టాలు ఉంటాయి, అన్ని కష్టాలు ఉంటాయి. ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయండి. ఎందుకంటే మార్కెట్ లో వచ్చి వీడియో తీయాలంటే ఎంత కష్టం ఉంటుంది తెలుసా? వాళ్ళు పసులు పట్టుకుంటారు, బేరం అవుతుంది, అడిగి రేట్ అడిగితే తిడతారు, తిట్టించుకొని మన సబ్స్క్రైబర్ల కోసం ఇంత హెల్ప్ చేస్తే ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయలేరు. ఎందుకంటే మళ్ళీ కామెంటరీ చేస్తుంటారు కింద. అన్న దాన్ని ఇట్లా అడిగింటే జరిపో అట్లా అడిగింటే జరిపో అన్ని అడుగుతుంటాం తెలుసా? ఇనుకొడ్లే రేట్ ఉంటాయి, పసులే రేట్ ఉంటాయి అని. నేను వచ్చి మార్నింగ్ వచ్చి ఇంత కష్టపడి వీడియో తీసి చేస్తే మీరు ఒక లైక్ కొట్టి ఒక షేర్ చేయలేరు, ఒక కామెంటరీ పెట్టలేరు కింద. మళ్ళీ ఏదో చెబుతారన్నా దాన్ని రేట్ అడిగింటే జరిపో, ఇది ఎట్లా అంటే జరిపో అట్లాంటి కాదు. కానీ ప్రతి ఒక్కరు లైక్ కొట్టి షేర్ చేసి హెల్ప్ చేస్తే వీడియోలు తీస్తా, లేకుంటే స్టాప్ చేస్తా.